హలో అండి అందరికీ. ఈ వీడియోలో నేను మన కరీంనగర్లో ఉన్న ఏబిఆర్ ది నెక్స్ట్ అనే థియేటర్ గురించి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి థియేటర్ వీడియోలు మన ఛానల్లో చాలా ఉంటాయి. ఛానల్ లోపలికి వెళ్ళి చూడండి ఒకసారి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇదన్నమాట ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది. మీకు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మీకు సెలార్ ఉంటుంది, సెలార్ పార్కింగ్ ఉంటుంది. ఆ పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంది. మీకు బైక్స్ కానీ కార్స్ కానీ చాలా అన్నీ పట్టేలాగా ఉంటాయి. చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ నుంచి మీరు లోపలికి వెళ్తే మీకు టికెట్స్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది. లోపల టికెట్స్ అనేది బాక్స్ ఆఫీస్ కౌంటర్ ఉంటుంది. ఇదే అన్నమాట అది. సో ఇక్కడ మీరు టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. సో ఈ ప్లేస్ కూడా మీకు చాలా పెద్దగా ఉంది, టికెట్ కౌంటర్ కూడా. సో ఇక్కడ నుంచి మీరు పైకి వెళ్ళచ్చు, లేదా మీరు సెలార్ నుంచి కూడా మీకు అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది ఇంకొకటి, అక్కడ నుండి కూడా మీరు పైకి వెళ్ళచ్చు. కానీ టికెట్స్ అయితే అక్కడ మీకు కిందనే ఎంట్రన్స్లోనే ఇస్తారు, అక్కడ తీసుకొని రావాలి మీరు. సో ఇదన్నమాట ఇక్కడ లోపలికి వెళ్ళే ఇంకో ఎంట్రన్స్ అనేది. ఇక్కడ నుంచి మీరు కూడా వెళ్ళచ్చు. సో లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే మీకు లుక్ అనేది ఇలా ఉంటుంది. మీకు మొత్తం ప్రీమియం లుక్ ఉంటుంది. మొత్తం మీకు ఒక మల్టీప్లెక్స్ రేంజ్లో ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ థియేటర్లో మనకి 3 స్క్రీన్స్ ఉంటాయి. 3 స్క్రీన్స్లలో సీట్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్క్రీన్ 1లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్క్రీన్ 2 కానీ 3 కానీ మీకు నార్మల్గా ఉంటాయి. అవన్నీ చూపిస్తాను, వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయొద్దు. సో ఫస్ట్ ఈ థియేటర్ ఎప్పుడు ఓపెన్ అయిందో చెప్పలేదు కదా. ఈ థియేటర్ అనేది మనకి గేమ్ చేంజర్ మూవీతోని ఈ థియేటర్ అనేది ఓపెన్ అయ్యి అప్పటి నుంచి రన్ అవుతుంది. ఇది ఓల్డ్ థియేటర్ ప్లేస్ ఏంటంటే భారత్ టాకీస్ అనే ప్లేస్లో ఈ ఏబిఆర్ థియేటర్ అనేది కట్టారు. గేమ్ చేంజర్ మూవీతోనే ఓపెన్ అయింది. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి హీరోస్వి, అవన్నీ మీకు బ్లాక్ అండ్ వైట్ థీమ్లో ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. మొత్తం ఇదంతా మీకు క్యాంటీన్ ఏరియా మొత్తం చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే 3 స్క్రీన్లు ఉన్న థియేటర్ కాబట్టి ఆ మాత్రం ఉంటుందిలేండి స్పేస్ అనేది. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు వెయిటింగ్ చేయడానికి థియేటర్లో. అంటే మీరు ఒకవేళ ముందుగానే వచ్చారనుకోండి ఈ థియేటర్కి, అక్కడ కూర్చొని వెయిట్ చేయొచ్చు. అలాంటి కంఫర్టు ఆ సీట్స్ అనేటివి ఉన్నాయి. మీకు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో చాలా పెద్దగా ఉందన్నమాట క్యాంటీన్ ఏరియా అయితే. మీకు దాదాపుగా మల్టీప్లెక్స్లలో ఎలా ఉంటుందో ఆ స్పేస్ అనేది అలా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. సో ఇక్కడ ఫొటోస్ అనేటివి మొత్తం బ్లాక్ అండ్ వైట్ థీమ్లో భలే ఉన్నాయి అవి అయితే. సో ఇదంతా మీకు క్యాంటీన్ ఏరియా. ఇక్కడ కూర్చోడానికి చైర్స్ అనేటివి ఇవన్నమాట. మీరు రిలాక్స్ అవ్వచ్చు, అంటే మీ టైం అయ్యేలోపు అక్కడ రిలాక్స్ అవ్వచ్చు ఈ క్యాంటీన్ ఏరియాలో. ఫస్ట్ స్క్రీన్ 1 గురించి మనం మాట్లాడుకుందాం, చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది మీకు స్క్రీన్ 1 అండి ఇది. ఈ స్క్రీన్ 1 నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే స్క్రీన్ 2 అండ్ 3తో పోలిస్తే నాకు స్క్రీన్ 1 చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ సీట్ కలర్స్, ఆ ఆంబియన్స్ కానీ చాలా బాగా నచ్చాయి నాకు. ఎందుకంటే చూడడంతోనే అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట ఈ స్క్రీన్ 1 అనేది. మీరు కూడా ఈ థియేటర్లో స్క్రీన్ 1 చూస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు కూడా ఏందనేది తెలుస్తుంది. మనకు స్క్రీన్ 1లో ఏంటంటే మనకు రిక్లైనర్స్ ఉంటాయి. ఇందులో ఈ రిక్లైనర్స్ చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. నార్మల్ ప్లాటినం సీట్స్ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంది. ఎలాంటి పెయిన్ అనేది ఏమీ లేదు. ఫస్ట్ ఈ స్క్రీన్ 1లో మనకి ఎన్ని సీట్లు ఉన్నాయనేది ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. మనకు ఫస్ట్ రిక్లైనర్స్ గురించి మాట్లాడుకుంటే, రిక్లైనర్స్ మనకి మొత్తం 24 రిక్లైనర్స్ ఉంటాయి. మొత్తం ప్లాటినం సీట్లు అయితే మీకు 247 సీట్లు ఉంటాయి. మొత్తం 271 సీట్లు ఉంటాయి ఈ స్క్రీన్ 1లో మీకు మొత్తం. సో ఇంకోటి ఏంటంటే మనకు ఈ థియేటర్లో మనకి 3 స్క్రీన్లు ఉన్నాయి కదా. ఆ 3 స్క్రీన్లలో మనకి ఎలాంటి సౌండ్ యూజ్ చేస్తారు, ఏం స్పీకర్స్ ఉన్నాయి, ఏ ప్రొజెక్టర్ అనేది యూజ్ చేస్తారు అనేది నేను లాస్ట్లో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి వీడియోని. సో ఇదన్నమాట మనకు ఈ స్క్రీన్ 1 అనేది. స్క్రీన్ 1 అయితే చాలా బాగుంది. ఆ కలర్స్ కానీ, ఆ ఆంబియన్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. నాకైతే స్క్రీన్ 1 చాలా బాగా నచ్చింది. నీట్గా ఉందన్నమాట. మీకు మంచి ప్రీమియంగా చాలా బాగుంది. సో ఇక్కడ కనిపిస్తుంది మీకు స్క్రీన్ 3 అండి ఇది. స్క్రీన్ 2 గురించి నేను లాస్ట్లో చెప్తాను. స్క్రీన్ 3 అయితే మొత్తం మీకు రెడ్ కలర్ ప్యాటర్న్లో ఇలా ఉంటుంది. సీట్ కంఫర్ట్ పరంగా అయితే మీకు ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. 3 స్క్రీన్లలో సేమ్ కంఫర్ట్ ఉంటుంది. సీట్ పరంగా అయితే మొత్తం రెడ్ కలర్ థీమ్లో ఉంటుంది ఇది స్క్రీన్ 3 అనేది. మొత్తం ఇందులో మనకి ఈ స్క్రీన్ 3లో 200 సీట్లు ఉంటాయి. ఈ స్క్రీన్ 3లో స్క్రీన్ 1లో మనకి రిక్లైనర్స్ ఉంటాయి. స్క్రీన్ 3లో మనకి రిక్లైనర్స్ ఉండవు. ఓన్లీ ప్లాటినం సీట్లు ఉంటాయి. 200 సీట్లు ఉంటాయి స్క్రీన్ 3లో.
సో మనకి థియేటర్లో ఎలాంటి సౌండ్ యూజ్ చేస్తారనేది చెప్తున్నాను చూడండి. సో మనకు ఇందులో మొత్తం 3 స్క్రీన్లు ఉన్నాయి కదా, 3 స్క్రీన్లలో సేమ్ ఉంటుందన్నమాట, ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. JBL స్పీకర్సు, డాల్బీ సౌండ్, 4K లేజర్ ప్రొజెక్టర్ అనేది యూజ్ చేశారు ఈ థియేటర్లో. మనకి మొత్తం 3 స్క్రీన్లలో సేమ్ ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. డాల్బీ సౌండ్, 4K లేజర్ ప్రొజెక్టరు, JBL స్పీకర్స్ అనేటివి ఈ థియేటర్లో యూజ్ చేశారన్నమాట. మీకు మొత్తం ఇలా ఉంటుంది మొత్తం స్క్రీన్ 3. మీకు సౌండ్ పరంగా మీకు ఎలాంటి చేంజ్ అనేది ఏమీ ఉండదు. మొత్తం ఒకే రకంగా ఉంటుంది. సౌండ్ పరంగా కానీ, స్క్రీన్ క్వాలిటీ పరంగా కానీ మొత్తం సేమ్ ఉంటుంది. ఎలాంటి చేంజ్ అనేది ఏమీ ఉండదు. సో ఇక్కడ కనిపిస్తుంది మీకు స్క్రీన్ 2 అన్నమాట. ఈ స్క్రీన్ 2 మీకు ఆ లైటింగ్ కానీ, బ్లాక్ కలర్ సీట్స్ కానీ మీకు ఆ ఆంబియన్స్ సరిగ్గా మీకు రాలేదు ఈ ఫోన్లలో. అంటే ఎలాంటి ఫోన్లో తీసినా కూడా మీకు ఇలానే ఉంటుంది, ఎందుకంటే ఆ ఆంబియన్స్ అలా ఉన్నాయన్నమాట. కానీ మీకు సీట్ కంఫర్ట్ అయితే మీకు ఎలాంటి చేంజ్ అనేది ఉండదు, సేమ్ ఉంటుంది. అన్ని సీట్లలో మీకు సేమ్ కంఫర్ట్ ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. సౌండ్ పరంగా కానీ అన్నీ సేమే ఉంటాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇదండి ఈ వీడియో మన ఛానల్లో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, థియేటర్ వీడియోలు ఉంటాయి, టెంపుల్ వీడియోలు ఉంటాయి. చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇది వీడియో.